చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం కేఎస్ఎన్ నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మనందరికీ ఈజిప్ట్, మెసొపొటేమియా నాగరికతల గురించి తెలుసు. పిరమిడ్లు, ఫారోలు కథలు కథలుగా చదువుకున్నాం. కానీ సరిగ్గా అదే సమయంలో వాళ్ళకేమాత్రం తీసిపోని ఒక మహానాగరికత ఇక్కడే మన భారత ఉపఖండంలో విలసిల్లింది. అదే సింధూలోయ నాగరికత. ఎంతో అధునాతనమైన సమాజం వాళ్లది. అయినా వాళ్ల కథలో చాలా భాగం మనకు తెలీదు. ఒక పెద్ద మిస్టరీలా మిగిలిపోయింది. పదండి, ఈరోజు ఆ రహస్యాల లోతుల్లోకి ఒక ప్రయాణం చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. లక్షల మంది జనాభాతో, అద్భుతమైన నగరాలతో, కొన్ని వేల ఏళ్లపాటు వర్ధిల్లిన ఒక నాగరికత ఉన్నట్టుండి చరిత్ర నుంచే మాయమైపోవడమంటే అదెలా సాధ్యం? ఈ ఒక్క ప్రశ్నే ఈరోజు మన పరిశోధనకు దారితీస్తుంది. ఇది ఒక డిటెక్టివ్ కథలా ఉండబోతోంది. సరే, మన డిటెక్టివ్ కథలో మొదటి మిస్టరీతో మొదలుపెడదాం. అదే వాళ్ల భాష. వాళ్ళు ఏం రాశారో మనం చదవలేకపోతున్నాం. అందుకే ఈ నాగరికతను స్వరం కోల్పోయిన నాగరికత అని అంటారు. వాళ్ళు మనతో మాట్లాడాలనుకుంటున్నారు, కాని మనకు అర్థం కావట్లేదు. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినప్పుడు వాళ్లకి సింధూలిపితో ఉన్న 4000కు పైగా వస్తువులు దొరకాయి. చిన్న చిన్న ముద్రలు, కుండపెంకులు, రాగి ఫలకాలు, ఇలా ఎన్నో. 4000 ఆధారాలు చాలా ఎక్కువ కదా? కాని అసలు విషయమేంటంటే, ఇన్ని దొరికినా ఇప్పటివరకు మనం అందులోంచి ఒక్కటంటే ఒక్క పదాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం, నమ్మలేకపోతున్నాం గదో. మరి ఎందుకు దీన్ని ఛేదించడం ఇంత కష్టంగా మారింది అంటే దానికి చాలా కారణాలున్నాయి. మొదటిది, మనకు రొసెట్టా స్టోన్ లాంటిది ఏదీ దొరకలేదు. అంటే ఒకే విషయం 2-3 భాషల్లో రాసి ఉన్న ఫలకమనమాట. అలాంటిది దొరికితే పోల్చి చూసి అర్థం చేసుకోవచ్చు. కాని ఇక్కడ అది లేదు. రెండోది, దొరికిన రాతలు చాలా చిన్నవిగా ఉన్నాయి. సగటున 5 గుర్తులంతే. ఇంకా చెప్పాలంటే ఇది ఏ భాషా కుటుంబానికి చెందిందో కూడా తెలీదు. అందుకే వందల మంది నిపుణులు ప్రయత్నించినా ఇప్పటికీ ఫెయిలయ్యారు. సరే, లిపి సంగతి పక్కన పెడితే మన పరిశోధనలో ఇంకో పెద్ద చిక్కుముడుంది. అదేంటంటే, వాళ్లను ఎవరు పాలించారు? ఎందుకంటే సింధూలోయలో రాజులున్నట్టుగాని, పెద్ద పెద్ద రాజ్యాలున్నట్టుగాని ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి ఈజిప్టును ఊహించుకోండి. మనకు వెంటనే ఏం గుర్తొస్తాయి? ఫారోలు, వాళ్ల పెద్ద పెద్ద సమాధులు అంటే పిరమిడ్లు, రాజుల విగ్రహాలు, అవునా? కాని సింధూలోయకొస్తే ఇక్కడ అలాంటివేమీ కనిపించవు. రాజభవనాలు లేవు, రాజుల విగ్రహాలు లేవు, యుద్ధాలు చేసినట్టు స్మారక చిహ్నాలు లేవు, ఏమీ లేవు. అసలు పజిల్ ఇక్కడే ఉంది. దాదాపు 15 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, అంటే అంత పెద్ద ఏరియాను ఆలోచించండి. అక్కడ వందల కొద్ది నగరాలున్నాయి. వాటన్నింట్లోనూ వాడిన ఇటుకల సైజు ఒకటే, తూనికలు కొలతలొకటే, నగర నిర్మాణం కూడా దాదాపు ఒకేలా ఉంది. మరి ఇంత పర్ఫెక్ట్గా ఇదంతా చేయించింది ఎవరు? ఒక రాజు, ఒక అధికారం లేకుండా ఇదెలా సాధ్యం? సో అధికారం ఎవరి చేతుల్లో ఉండేది? దీనిపై చరిత్రకారులు 3 రకాలుగా ఆలోచిస్తున్నారు. మొదటి థియరీ ప్రకారం వాళ్లను పరిపాలించింది రాజులు కాదు, మతపెద్దలు, అంటే పూజారి రాజులు. రెండో థియరీ ఏంటంటే ఒక కమిటీ లాంటిదుండేదని, అందులో వ్యాపారులు లేదా ఊరి పెద్దలు ఉండి అన్నీ నిర్ణయించేవాళ్లని. ఇక మూడోది, అసలు సెంట్రల్ గవర్నమెంట్ లాంటిదేమీ లేదు, ప్రతి నగరం దానికదే స్వతంత్రంగా ఉండేదని. ఇప్పటివరకు మనం చూసినవన్నీ పెద్ద మిస్టరీలే. కాని అన్నింటికంటే పెద్దది, అసలైన మిస్టరీ, వీరి పతనం. క్రీస్తుపూర్వం 1900 నాటికి అంత శక్తివంతమైన నాగరికత ఉన్నట్టుండి ఎలా పతనమైపోయింది? ఇప్పుడు మనము ఒక రకంగా క్రైమ్ సీన్లోకి వెళుతున్నాం. అక్కడ దొరికిన ఆధారాలు ఒక భయంకరమైన కథను చెబుతున్నాయి. మొహెంజోదారో వీధుల్లో దహనం చేయకుండా వదిలేసిన అస్థిపంజరాలు దొరికాయి. ఒకప్పుడు గొప్పగా ఉన్న నగరాలు చిన్నగా పేదరికంతో కనిపించాయి. వాళ్లు తయారుచేసిన వస్తువుల్లో నాణ్యత పూర్తిగా పడిపోయింది. చాలామంది తూర్పువైపుకు వలస వెళ్లిపోయినట్టు కూడా ఆధారాలున్నాయి. సరే, ఈ పతనానికి కారణమైన అనుమానితులు ఎవరు? మన దగ్గర 5 ప్రధాన థియరీలున్నాయి. వాళ్ల జీవనాధారమైన ఒక నది ఎండిపోయుండొచ్చు, లేదా తీవ్రమైన వాతావరణ మార్పులు వచ్చుండొచ్చు, ఏదైనా భయంకరమైన అంటువ్యాధి ప్రబలి ఉండొచ్చు, లేదా విదేశీయులు దండయాత్ర చేశారని ఒకప్పుడు అనుకునేవాళ్లు, కాని దానికిప్పుడు ఆధారాలు లేవు. చివరిగా పెద్ద ఎత్తున వరదలు వచ్చి కూడా నాశనం చేసుండొచ్చు. ఈ అనుమానితులందరిలో శాస్త్రవేత్తలు ఎక్కువగా నమ్మేది ఒక థియరీని. అదే నది ఎండిపోవడం.
వాళ్ళ నాగరికతకు ప్రాణం లాంటి ఘగ్గర్హక్ర నది అంటే మన వేదాల్లో చెప్పిన సరస్వతీ నది భూమిలో వచ్చిన మార్పుల వల్ల ఎండిపోయింది. దాంతో వ్యవసాయం దెబ్బతినింది, నగరాలు జీవకళను కోల్పోయాయి. జీవనాడిలాంటి నది ఎండిపోతే ఇంకేముంటుంది? సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? ఇది ఒక్క కారణంతో జరిగింది కాదు. ఇదొక పర్ఫెక్ట్ స్టామ్ అన్నమాట. ఒకవైపు నది ఎండిపోవడం, మరోవైపు వాతావరణంలో తీవ్రమైన మార్పులు, ఇలా ఒకటి కాదు అనేక విపత్తులు ఒకేసారి వచ్చిపడ్డాయి. అలా ఒకే రోజులో కాదు, సుమారు 400 ఏళ్లపాటు నెమ్మదిగా బాధాకరంగా ఈ నాగరికత క్షీణించిపోయింది. ఇంత పెద్ద నాగరికత పతనం గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన ఫోకస్ని ఒకే ఒక్క చిన్న వస్తువు మీదకు మారుద్దాం, ఒక మానవ ఆధారం వైపు. ఇది ఒక 4500 ఏళ్ల అమ్మాయి కథ. ఆ కోల్పోయిన ప్రపంచంలోకి మనకొక కిటికీ లాంటిది. మనం మాట్లాడుకుంటున్నది మొహెంజోదారోలో దొరికిన ఈ ప్రసిద్ధ డాన్సింగ్ గర్ల్ విగ్రహం గురించి. కేవలం 4 అంగుళాల కంచు విగ్రహం, కాని దానిలో 4,500 ఏళ్ల చరిత్ర, ఒక పెద్ద రహస్యం దాగి ఉన్నాయి. ఈ విగ్రహాన్ని చూడగానే మనలో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి. అసలు ఆమె ఎవరు? ఒక డాన్సరా? ఒక పూజారినా? లేక ఒక దేవత? ఆమె నిల్చున్న భంగిమ చూడండి, ఎంత ఆత్మవిశ్వాసంతో ఉందో. ఆ కాలంలోనే ఇంత ఆధునికంగా, ఇంత ధైర్యంగా ఉన్న ఒక స్త్రీ. అంతేకాదు, ఆమె ముఖ కవళికలు ఆఫ్రికాతో సంబంధాలు ఉండేవని కూడా సూచిస్తున్నాయని కొందరంటారు. ఆ డాన్సింగ్ గర్ల్ కథలాంటివి ఇంకా ఎన్ని కథలు ఆ కాల గర్భంలో దాగి ఉన్నాయో కదా. మనం సరైన తాళం చెవి కనుక్కోవాలి అంతే. ఎందుకంటే సింధులోయ కేసు ఇంకా మూసివేయబడలేదు. దాని రహస్యాలను ఛేదించడానికి మన అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది.